నీ జీవితంలో విజయం పొందాలని ఆశపడుతున్నావా? శత్రువు మీద విజయం చూడాలని ఆశపడుతున్నావా? అయితే శత్రువు అంటే అది శరీరపరమైన అనారోగ్యం కావచ్చు. లేదు అంటే కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు తారుమారు అవ్వాలని ఆశపడుతున్నావా? లేదు అంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోరుకుంటున్నావా? ఏదేమైనప్పటికీ, ఎలాంటి శోధన అయినప్పటికీ దాని మీద నువ్వు విజయం పొందాలంటే ఆశ వలె నువ్వు ప్రార్థన చేయాలి. ఆశ ఎలా ప్రార్థన చేశాడంటే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 14-11 వచనంలో మరి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఎంత చక్కగా ప్రార్థన చేశాడంటే ఆశారాజు శత్రువు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆశా దగ్గర మరి 5,80,000 మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా ఆశ ప్రార్థన చేశాడు. బలం లేని వారికి సహాయం చేయువాడు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం. నీ నామమును బట్టే ఈ సైన్యములను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాత్రులు నీ పైన విజయం పొందనీయువు అని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియులారా, గొప్ప ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆశ 5,80,000 మందిలో ఆశ ఒక్కడే ప్రార్థన చేశాడు. మరి వాళ్ళు విజయాన్ని చూశారు. ఆ యొక్క కూషీడైన జరాహు మీద విజయం సాధించారు. దేవుడు ఈరోజు నీకు కూడా విజయం అవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో చాలామంది ఉన్నారు, మార్పు లేరని బాధపడుతున్నావా? కానీ దేవుడు శక్తి ఏంటో నీకు తెలుసు. ప్రార్థన నీకు వచ్చు కాబట్టి నీ కుటుంబం మార్పు కోసం ఈ క్షణమే ప్రార్థన చేయి. నీ జీవితంలో మరి ఏదైతే అడ్డు బండలుగా ఉన్నాయో అడ్డు బండల నిమిత్తం ఇప్పుడే ప్రార్థన చేయి. దేవుడు చెప్తున్నాడు, శక్తి చేతన కాదు, బలం చేత కాదు, ఆత్మ చేతనే కార్యం చేయబోతున్నాను. ఆమేన్.